మీరు ఎప్పుడైనా గమనించారా? పిల్లలు అనుకున్న దానికంటే ఎక్కువగా టైర్డ్ అయిపోయినప్పుడు వాళ్ళ బాడీలో ఒక స్పెసిఫిక్ కెమికల్ రిలీజ్ అవుతుంటుంది. అది వాళ్ళని ప్రశాంతంగా పడుకోనివ్వకుండా ఇట్ మేక్స్ ఇట్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ ఫర్ దెమ్ టు ఫాల్ అస్లీప్. కొంచెం రివర్స్ లాగా అనిపిస్తుంది కదా. మనం ఏమనుకుంటామంటే బాగా టైర్డ్ అయిపోతే వెంటనే క్రాష్ అయిపోయి పడుకుంటారు అనుకుంటాం. కానీ యాజ్ పీడియాట్రిషియన్స్ మేము ఈ పిట్ ఫాల్స్ని డైలీ చూస్తూ ఉంటాం. దీనినే ఓవర్ టైర్డ్ పారాడాక్స్ అని అంటాం. నిజానికి వాళ్ళ బయాలజీలో ఏం జరుగుతుందో క్లియర్గా చూద్దాం ఇప్పుడు. బేబీ తమ న్యాచురల్ స్లీప్ విండోని మిస్ అయినప్పుడు వాళ్ళ బ్రెయిన్ ఆ వేక్ఫుల్నెస్ని ఒక ఎమర్జెన్సీ లాగా ట్రీట్ చేస్తుంది. దీనివల్ల బాడీలో సర్వైవల్ రెస్పాన్స్ ట్రిగ్గర్ అయ్యి కార్టిజాల్ అండ్ అడ్రినాలిన్ లాంటి స్ట్రెస్ హార్మోన్స్ని రిలీజ్ అవుతాయి. సింపుల్గా చెప్పాలంటే స్ట్రెస్ హార్మోన్స్ వల్ల మీ లిటిల్ వన్స్కి ఒక సెకండ్ విండ్ అంటే ఒక కొత్త ఎనర్జీ వచ్చేస్తుంది. అందుకే వాళ్ళు పడుకోవడానికి గట్టిగా ఫైట్ చేస్తున్నారు, లేదా బెడ్ టైం అప్పుడు స్క్రీమింగ్ అంటే బాగా వస్తున్నారు, అండ్ నైట్ తరచూ మెలకువగా వచ్చి ఇబ్బంది పడుతుంటారు. మరి దీనికి సొల్యూషన్స్ ఏంటో తెలుసా? మనం మన ఫోకస్ని క్లాక్ టైమింగ్స్ నుండి పిల్లల యాక్చువల్ బయాలజీ వైపు షిఫ్ట్ చేయాలి. అది ఎలానో చూద్దాం. యూ నీడ్ టు బికమ్ ఎ డిటెక్టివ్ ఫర్ స్లీపీ క్యూస్. అంటే వాళ్ళకి నిద్ర వస్తుంది అని చెప్పే ఇండికేటర్స్ని ఎలా అబ్జర్వ్ చేయాలి అని చూద్దాం. వాళ్ళు ఏడ్చే వరకు వెయిట్ చేయకూడదు. Crying is a late sign. Look for these early warning signals. Firstly, సడన్గా వాళ్ళ యాక్టివిటీ తగ్గిపోవడం, లేదా ఎక్కడో చూస్తూ జోనింగ్ అవుట్ అయిపోవడము. సెకండ్లీ, వాళ్ళ చెవులని గట్టిగా రుద్దుకోవడము, ఐస్ని రబ్ చేసుకోవడము. థర్డ్లీ, బొమ్మలతో ఆడుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించకపోవడము, లేదా మీ వైపు చూడకుండా మీ కళ్ళను అవాయిడ్ చేయడము లాంటివి చేయవచ్చు. ఈ క్యూస్ని చూసిన మరుక్షణమే దెన్ క్లాక్ ఈజ్ టికింగ్. మీ దగ్గర జస్ట్ ఒక గోల్డెన్ 15 minute విండో మాత్రమే ఉంటుంది. ఈ గ్యాప్లో వాళ్ళని డార్క్, కోజీ అండ్ డిస్ట్రాక్షన్ ఫ్రీ రూమ్కి తీసుకువెళ్ళిపోవాలి.